హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఏపీఎఫ్ సంబంధించి సెకండ్ ఫేజ్ డౌట్స్ అండ్ డేట్స్ ఈ రెండు క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. సో మీకు వచ్చే ఎన్నో డౌట్స్, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా, వెళ్తే ఉన్న సీట్ పోతుందా, సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వస్తుందా, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, అండ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోవాలా, రైట్, వెళ్తే మనకి సీట్ పోతుందా, ఇలాంటివి ఎన్నో డౌట్స్ మీకు క్లారిఫై చేస్తాను. అండ్ అదే కాకుండా డేట్స్ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా కూడా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఉన్న కాలేజ్ మాకు సాటిస్ఫాక్షన్ లేదు, మాకు దాంట్లో జాబ్ వస్తుందో రాదో నమ్మకం లేదు అనుకున్న వాళ్ళకి ఎన్ఐటి ఒక ఆప్షన్గా ఉంది స్టూడెంట్స్. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను స్టూడెంట్స్, చూడండి, క్లిక్ చేయండి, ఒకసారి కాలేజ్ విజిట్ చేయండి. ఇది హైదరాబాద్లో ఉంది, గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఎన్నో సాఫ్ట్వేర్ ఆఫీసెస్ మధ్యలో ఇది ఒక మనకి కాలేజ్ అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా స్కిల్స్ నేర్పిస్తారు. మీకు జాబ్ కావాల్సిన స్కిల్స్ అయితే దీన్ని నేర్పిస్తారు. సో విజిట్ చేయండి, నచ్చితే మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ మీకు చూపిస్తాను చూడండి. 23rd నుంచి 27th వరకు ఉంది. సో ప్రతిదీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుందాం స్టూడెంట్స్. ఓకే. చూసుకుంటే ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ అండ్ ప్రాసెస్ ఫీజ్ అండ్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి 23rd నుంచి 25th వరకు. ఇది అందరికీ కాదు. ఫస్ట్ ఫేజ్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు మాత్రమే ఆన్లైన్ ఫీజు పే చేసుకోవాలి. ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళు మళ్ళీ కట్టవసరం లేదు. కట్టిన వాళ్ళే కట్టాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఎవరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళలేదో వాళ్ళే వెరిఫికేషన్ వెళ్ళాలి. మిగతా వాళ్ళు వెళ్ళవసరం లేదు, కట్టవసరం లేదు. ఓకే. సో ఫస్ట్ ఫేజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫేజ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టుకుని, రైట్, మీకు సీట్ వచ్చినా రాకపోయినా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, రైట్, డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫేజ్లో మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, రైట్, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అయిపోవాలి, రైట్, అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మీరు కూడా ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే. ఎప్పుడు ఆ డేట్ ఎప్పుడు అంటే చూడండి, 24th నుంచి 26th వరకు, రైట్. సో ఈ 24th నుంచి 26th వరకు ఫస్ట్ ఫేజ్కి వచ్చిన వాళ్ళు, సెకండ్ ఫేజ్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ 24th నుంచి 26th వరకు పెట్టేసుకోవచ్చు, ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. 3 days ఉంది, 24, 25, 26, 3 days ఉంది. ఓకే. చూసుకుంటే మనకి చేంజ్ ఆఫ్ ఆప్షన్ అంటే ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసేసారనుకుందాం, ఎవరు ఫ్రీజ్ చేయకూడదు. ఫ్రీజ్ చేస్తే మాత్రంకి అది చాలా డేంజర్. ఓకే. ఫ్రీజ్ అనేది ఎవరికంటే మీ ఆప్షన్స్ ఎవరో పెడుతున్నారు అనుకుందాం, వాళ్ళ కోసం ఫ్రీజ్. ఓకే. మీరు సేవ్ చేస్తే సరిపోతుంది, డైరెక్ట్గా మీకు సీట్ ఇచ్చేస్తారు, ఫ్రీజ్ చేయవసరం లేదు. ఓకే. ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే 27th మనకి ఇచ్చారు చూడండి. 27th మనకి ఆప్షన్ చేంజ్ కోసం ఇచ్చారు 27th. ఓకే. 27th రోజు మీరు ఆప్షన్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అండ్ సీట్ అలాట్మెంట్ 30కి ఇస్తారంట, గమనించండి. 30 తారీఖు మనకి సీట్ ఇస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ మనకి 31st నుంచి 3 వరకు ఉంది స్టూడెంట్స్. అంటే 31st, 1st, 2nd, 3rd అంటే 4 రోజులు టైం ఇచ్చారు మీకు. ఓకే. సో ఇవి డేట్స్. మరి డౌట్స్ కోసం క్లారిటీ మీకు ఇస్తాను స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లింక్స్ ఇవి, ఇక్కడ లింక్స్ కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ ఇది. అండ్ డౌట్స్ కోసం మళ్ళీ మనకి డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఇక్కడ అంతా చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అని కింద ఇస్తాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. సర్టిఫికేట్స్ ఏవి కావాలంటే చూడండి, ఇవి సర్టిఫికేట్స్ కావాలి మీకు, రైట్. ఈ సర్టిఫికేట్స్ మీకు కౌన్సిలింగ్ నేమ్ కావాలి. ఇవే మీరు మా కాలేజ్ సంబంధించినప్పుడు అంటే కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేయాలని కూడా ఈ సర్టిఫికేట్సే కావాలి. ఓకే. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను కింద ఇస్తాను స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. అయితే డౌట్స్ కోసం మాట్లాడతాం. నేను ఫేజ్ 1లో వెళ్ళాను, నాకు సీట్ వచ్చింది. ఫేజ్ 2కి వెళ్తే సీట్ పోతుందా అంటే పోదు. ఫేజ్ 2కి వెళ్తే సీట్ ఎందుకు పోతుంది, మనకి పోదు. ఫేజ్ 2 మనకి సీట్ వస్తేనే ఫేజ్ 1 సీట్ తీసేసుకుంటారు. ఒక సీట్ తీసేసుకుని ఇంకో సీట్ ఇస్తారు. సీటు రాలేదు, ఫేజ్ 2 మనకి సీట్ రాలేదు, ఫేజ్ 1 సీట్ అలానే ఉంటుంది. ఫేజ్ 2 సీట్ వస్తేనే ఫేజ్ 1 సీట్ పోతుంది. ఓకే. ఫేజ్ 1లో సీట్ రాలేదు, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఫేజ్ 1 డబ్బులు కట్టాము, సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఫేజ్ 1 డబ్బులు కట్టలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, కాలేజీకి వెళ్ళలేదు, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ అందరూ వెళ్ళొచ్చు. ఓకే. సెకండ్ ఫేజ్లో మనకి సీట్ వస్తేనే ఫేజ్ 1లో సీట్ పోతుంది. ఫేజ్ 1 డబ్బులు కట్టాము, ఆ డబ్బులు మనకి ఫేజ్ 2 ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు కట్టేది కాలేజీకి కాదు, గవర్నమెంట్కి కడతారు,
రైట్. బిల్డింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు అంటే అవి రిటర్న్ రావు. ఓకే. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయడం మంచిది కదా. మీకు మంచి సీట్ వచ్చింది అనుకుందాం, పార్టిసిపేట్ చేయకండి, ఉన్న సీట్ పోతుంది. ఎందుకు పోతుంది అంటే మిస్టేక్స్ చేస్తారు కాబట్టి. సో మంచి సీట్ మీకు వచ్చింది అనిపిస్తే మాత్రానికి పార్టిసిపేట్ చేయకండి. ఓకే. మంచి సీట్ రాలేదు, నాకు అసలు సీటే వద్దు అనుకున్న వాళ్ళే పార్టిసిపేట్ చేయండి. అది కూడా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. రైట్. ఫేజ్ 1లో మేము అటెండ్ అవ్వలేదు, ఫేజ్ 2కి అటెండ్ అవుతున్నాము, మాకు సీట్ రావాలి, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? ఆప్షన్స్ మీరు అన్ని కాలేజ్ పెట్టుకోవాలి. నేను 10 పెట్టుకుంటా, నేను 20 పెట్టుకుంటా అంటే మీకు సీట్ రాదు. అన్ని కాలేజెస్, నాకు 20,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 20,000 ర్యాంక్ వస్తే 40 కాలేజ్ పెట్టండి. రైట్. 40,000 ర్యాంక్ వస్తే 80 కాలేజ్ పెట్టండి. 50,000 ర్యాంక్ వస్తే 100 కాలేజ్ పెట్టండి. 100 కాలేజీలు ఆప్షన్స్ ఇంకా పెరుగుతాయి. ఒక కాలేజీలో 2-3 సీట్లు పెట్టుకుంటారు కాబట్టి, 2-3 బ్రాంచెస్ కోసం పెట్టుకుంటారు కాబట్టి ఆప్షన్స్ 300 ఆప్షన్స్ వస్తాయి 100 ఆప్షన్స్కి అలాగా. ఓకే. సో ఎక్కువ అయితే పెట్టండి కానీ తక్కువ పెట్టకండి, తక్కువ పెడితే మాత్రం సీట్ రాదు. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వీడియోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బీటెక్ సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్ రిలీజ్ చేస్తాం స్టూడెంట్స్, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మంచి భవిష్యత్తు సాధించండి. బాయ్.